హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కందం 17వ అధ్యాయంలో ఉన్నాం. సో 17వ అధ్యాయంలో కొంత భాగం చూసుకున్నాం. ఈ రోజు మిగిలిన భాగాన్ని కూడా చూస్తాం. సో పృథు మహారాజ్ దగ్గర ఆ, ఆ జనసామాన్యులు వచ్చి, సో వాళ్ళు ఆ పృథు మహారాజుకి చెప్పుకున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. ఎస్పెషల్గా పట్టాభిషేకం అవ్వగానే రాజు పృథు మహారాజు అందరికి తగిన బహుమతులు, తగిన గౌరవాన్ని, అవన్నీ వాళ్ళకందరికీ తగిన విధంగా సత్కరించిన తర్వాత ఆ ఆ పట్టాభిషేకం అవ్వగానే జనసామాన్యులు వచ్చి ఆయన్ని కలవడం జరిగింది. వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యను చెప్పుకున్నారు. ఎంతో కాలంగా వాళ్ళు వాళ్ళ వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం లోపం లేకుండా వాళ్ళు వ్యవసాయానికి ఆ, వ్యవసాయం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి తగిన ప్రతిఫలం రాకపోగా అసలు వాళ్ళు తినడానికే ఇబ్బంది అయ్యే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు చెప్పదగిన ఏకైకమైన వ్యక్తి అంటే రాజు తండ్రి లాంటి వాడు కాబట్టి, సో ఏదైనా చేసే అవకాశం ఆయనకే ఉంది కాబట్టి, సో వీళ్ళు వెళ్ళి ఆయన చెప్పుకున్నారు అనుకో. సో విపరీతమైన ఆకలితో కష్టపడుతున్నాం, నీ ఆశ్రయం కోరొచ్చాము, ఏదో ఒకటి చేసి మాకు మా ఆకలిని తీర్చాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం జరిగింది. అయితే ఇవన్నీ విన్న తర్వాత పృథు మహారాజు ఎక్కడ మెయిన్ అసలు సమస్య మూల కారణం ఎక్కడో తెలుసుకున్నాడు. భూమి తగిన విధంగా ఆ ధాన్య ఆహారాలను ఉత్పత్తి చేయకుండా ఆమె నిర్లక్ష్యం చేస్తుంది అని చెప్పి దాన్ని తీర్మానించుకున్న తర్వాత ఆయన కోపంతో విల్లంబు బాణంతో పెట్టి భూమిపై లక్ష్య పెట్టాడు. ఇది గమనించినటువంటి భూమి వెంటనే ఆవు ఆకారం తీసుకొని అక్కడి నుంచి తప్పించుకోవడం ప్రయత్నించింది. అయితే ఆమె ఎంత ఎక్కడికి పరిగెత్తినా సరే, అంతరిక్షంలోకి వెళ్ళినా సరే ఆయన వదలలేదు. సో మనిషి ఎట్లయితే ఎక్కడున్నా సరే మరణం వెంటాడుతుందో, అట్లానే పృథు మహారాజు కూడా భూమిని వెంటాడాడు అనమాట. ఇంకా నిస్సాయస్థితిలో ఆ, భూమి పృథు వైపు చూస్తున్నాడు అనమాట. సో ఇక్కడి వరకు మనం నేను చూస్తున్నాం. ఈరోజు మిగిలిన బాగానే చూస్తున్నాం. అయితే నన్ను చంపకూడదు లేదా నన్ను నన్ను శిక్షించకూడదు అని చెప్పేసి భూమి ఆమె కారణాలు చెప్పింది. ఎందుకు ఆమెని శిక్షించకూడదు లేదా ఎందుకు ఆమెను చంపకూడదు ఆమె కారణాలు వివరిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ధర్మజ్ఞులు, ఆపన్న వత్సులు, మీరు రాజు కనుక జీవులందరినీ మీరు రక్షించాలి. ధర్మజ్ఞులకి ధర్మం ఏంటో తెలుసు, కానీ అందువల్ల భూమి అందులో ఆవు రూపం తీసుకుంది. సో రాజులు ఎవరు కూడా ఆవుని పూజిస్తారు కానీ ఆవుని చంపరు. అందుకే భూమి తెలివిగా ఆవు రూపం తీసుకుంది, చంపడానికి వస్తున్నాడు అని తెలుస్తుంది. ధర్మజ్ఞులు, మీకు తెలుసు, ధర్మజ్ఞులు జనరల్ గా సామాన్యంగా వాళ్ళు బ్రాహ్మణుల్ని, ఆవుల్ని, శాస్త్రాల్ని ఎప్పుడు నిత్యం వాళ్ళు గౌరవించేవారు. పైగా రెండోది, మీరు రాజుగా ఉన్నారు కాబట్టి మీ ఒక ఏకైక లక్ష్యాన్ని జీవులందరూ, మీ ఆశయం పొందిన జీవులందరూ కూడా మీరు రక్షించాల్సిందే కదా. కాబట్టి మీరు ఇప్పుడు కొంచెం, నేను దీనురాలిని, నేను ఎటువంటి పాపం చేయలేదు, పైగా ధర్మాత్ములైన మీరు ఆడదాని అని ఎలా చంపగలుగుతారు? సో మామూలుగానే ఎవరిని చంపకూడదు. అలాంటిది మహిళల జోలికి, పిల్లల జోలికి, సో పెద్దవాళ్ళ జోలికి అస్సలు పోకూడదు అనమాట. కానీ ఒక పక్క మీరు ధర్మజ్ఞులని మిమ్మల్ని కొనియాడతారు అందరూ. సో ధర్మం ప్రకారంగా ఎటు చూసినా సరే ఆడవారిని మనం వాళ్ళు ఎంత తప్పు చేసినా సరే మనం వాళ్ళని చంపడానికి మరి అసలు చూడకూడదు. కాబట్టి నేనైతే ఎటువంటి పాపం చేయలేదు, మరి ఎందుకు మీరు ఇలా చంపాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అంటూ జనరల్ గా ఆ మనము మనం చేసే కొన్ని కార్యాలు మనకి ధర్మంగా కనబడతాయి, మనం చేసేటివన్నీ కూడా మంచివే అని మనకి అనిపిస్తుంటాయి. కానీ ఎదుటి వాళ్ళకి అది ఎలా, ఏ స్థాయిలో అది వాళ్ళకి కనబడుతుందో అది మనం ఊహించం, ఆ టైంలో చూసుకోం.
అంటే మనకున్న పరిధి, మనకున్న అనుభవం, మనకున్నంత జ్ఞానం ఎంత వరకు అంటే అంతవరకు మనం చూడగలుగుతామే తప్ప, కానీ మన పరిధి దాటి చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనము భక్తులుగా మనం వెళ్ళి మనం మనకున్నటువంటి నియమ నిబంధనలు, మనం చేసే కార్యాలు ఇవన్నీ కూడా అంటే భగవంతుడికి నచ్చొచ్చు. కానీ మనం ఎవరి మధ్యలో వెళ్తున్నామో అది ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చకపోవచ్చు. అది ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చకపోవచ్చు. అలాగే మనం మంచి అనుకునే కొన్ని విషయాలు అది ఇతరులను ఇబ్బంది పెట్టచ్చు. సో మనము వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలిగి, అది మనం చేసేది శాస్త్రయుక్తంగా ఉంటే వాళ్ళకి ఇబ్బంది అయినా సరే మనం దాన్ని కొనసాగించుకోవచ్చు. కానీ మన శాస్త్ర పరిజ్ఞానం లేదు, కేవలం మన యొక్క ఆ, అనుభవంతోనో మనకున్న జ్ఞాన పరిధిలోనో ఇది కరెక్టే అని మనం అనుకుని మనం ముందుకు వెళ్ళామనుకోండి, మనకున్న స్వభావంతో అది చుట్టుపక్కల వాళ్ళు ఎవరికో ఒకరికి మనం ఇబ్బంది పెడతానే ఉంటాం మనం. కానీ మనం ఏమంటాం, అది మంచిదే కదా అంటాం. కానీ వాళ్ళకి, వాళ్ళు పెరిగిన వాతావరణంలో వాళ్ళకి వచ్చే కొన్ని సంస్కారాల్లో అది వాళ్ళు ఫిట్ కావట్లేదు ఇక్కడ, వాళ్ళకి కుదరదు వాళ్ళకి. సో ఇప్పుడు భూమి కూడా తన తన ఉద్దేశం, తనేం పాపం చేయట్లేదు, నేనేం పాపం చేయట్లేదు. యాక్చువల్ చెప్పండి, భూమి ఏం పాపం చేయట్లేదు. అది తర్వాత మనకు తెలుస్తుంది కారణాల లోపల. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు చాలా కష్టపడుతున్నారు. సో వాళ్ళు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏదైనా ఆ, తప్పులు కానీ చేసి ఉంటే, రైతులు కానీ తప్పులు కానీ చేసి ఉంటే అప్పుడు దానికి ఒక అర్థం ఉంది. కానీ రైతులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు అధర్మం ఏం చేయట్లేదు. కానీ భూమి మాత్రం, భూమి వైపు నుంచి ఆమె డ్యూటీ ప్రకారంగా ఆమె మాత్రం, ఆమెకి ఎలా ఉందంటే నేను కరెక్టే చేస్తున్నాను కదా అని వీళ్ళకు ఉంటుంది. కానీ పృథు మహారాజు అన్ని విశ్లేషించే భూమిది తప్పని చెప్పి ఆమెకు అర్థమైనట్టు చెప్పాలి ఇప్పుడు. అందుకే నేను చంపాలనుకుంటున్నాను అనే పాయింట్ వస్తుంది. అది ఇప్పుడు భూమి ముందుగానే వివరించున్నా పర్వాలేదు, కానీ ఆమె తప్పించుకోవాలని ప్రయత్నిస్తా ఉంది. ఒక పక్క ఆ, రాజు యజ్ఞం ఏం చేశాడు, రాజుని తీర్మానం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు భూమి నిదానంగా రాజు తగినట్టుగా, రాజు యొక్క గుణాలు తగినట్టుగా, రాజు ఆ, ఎంత ఎంత భగవంతుడికి సహకరిస్తున్నాడో, భగవంతుడి కార్యక్రమాలు నిమగ్నం చేస్తాడో దాన్ని బట్టి భూమి స్పందించాలి. కానీ ఇక్కడ పుదు మహారాజు ఏంటంటే ఆమెకు అందాల్సిందంతా తీసుకుంటుంది, కానీ ఎందుకు వదలట్లేదు, దీనివల్ల నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా, నా ప్రజలు. కాబట్టి వాళ్ళు నాకు మొరపెట్టుకున్నప్పుడు ఇది నా ప్రథమ కర్తవ్యం అయిపోతుంది. దానికి ఎవరైతే కారణం అవుతారో వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే వదిలే ప్రసక్తే లేదు. కానీ ఈమె వర్షన్ ఇంకా చెప్పలేదు, బట్ నేనైతే ఏం పాపం చేయలేదు అనే ఇది ఆమె వ్యక్తం చేస్తా ఉంది ఇక్కడ. పైగా నేను ఆడదాన్ని ఎలా చంపాలనుకుంటున్నారు. పాపాత్ములైన స్త్రీని కూడా ఎవరు చంపరు, అలాంటి దయామయులు మరి ప్రజల పట్ల ఆప్యాయత కలిగిన మీరు ఎలా నన్ను ఈ విధంగా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను వెంటాడుతూనే ఉన్నారు, నన్ను వెనకాల తరుముతూనే ఉన్నారు, వేధిస్తూనే ఉన్నారు. నేను సమస్త భారాన్ని మోసే బలమైన నావ నేను, మొత్తం భూమి కదా మోసేదంతా కూడా ఒక నావ నేను. సో ఈ నావలోనే సమస్తం జీవులు, పర్వతాలు, సముద్రాలు అన్ని కూడా భూమి మీదే ఉన్నాయి. కాబట్టి మీరు మీరు నాపై దాడి చేస్తే మునిగిపోతున్న వారిని ఎలా ఆపుతారు. ఇప్పుడు నాపై దాడి చేశారు, నేను పోయి మళ్ళీ గర్భోదక సముద్రంలో పోయి నేను మునిగిపోతాను. నేను మునిగిపోయాను అనుకోండి, నా మీద ఎవరైతే ఆధారపడ్డారో వాళ్ళంతా కూడా మునిగిపోతారు కదా అప్పుడు. కాబట్టి ఇప్పుడు గర్భోదక సముద్రం అన్నారు మనం చూసాం. ముందు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు భూమిని
గర్భోదక సముద్రంలో పోయి దాటి అప్పుడే వరాహుడు బయటకు వచ్చి గర్భోదక సముద్రం నుంచి భూమిని బయటికి తీస్తాడు. కాబట్టి ఇప్పుడు పృథు మహారాజుతో అంటుంది, నువ్వు నన్ను దాడి చేస్తే నేను కూలిపోతాను. నేను ఎక్కడ పడతానో పోయి గర్భోదక సముద్రంలో పడతాను. మరి నేను పోతే నా మీద ఆశ్రయం తీసుకున్న వీళ్ళందరూ కూడా మునిగిపోతారు కదా. మరి అది ఎందుకు మీరు ఆలోచించట్లేదు? నా మీద పర్టికులర్ గా ప్రత్యేకంగా నా మీద ఎందుకు ఈ విధంగా మీరు దాడి చేస్తున్నారు? ఆ, మరి మునిగిపోతున్న వారిని ఎవరు ఆపుతారైతే? మరి వాళ్ళ కోసం మీరు నన్ను శిక్షిస్తే నాతో పాటు వాళ్ళు కూడా బలి అయిపోతారు కదా, మరి వాళ్ళు ఎలా ఆపుతారు అని చెప్పి ఆ భూమి ఆమె వర్షం ఆమె చెప్పడం ప్రారంభించింది. దానికి పృథు మహారాజు ప్రతిస్పందనిస్తాడు. నా ఆదేశాలను నువ్వు ధిక్కరించావు, యజ్ఞఫలంలో నీ భాగమును స్వీకరించి తగిన ధాన్యం ఉత్పత్తి చేయలేదు. ఒక పక్క నేను రాజును అయ్యాను అని అంటేనే నా నా పాలనలో ఎవరికి ఇబ్బంది రాకూడదు. నా పాలనలో ఎవరికి ఇబ్బంది రాకూడదు. దానికి తగిన విధంగా నీకేదైనా సమస్య ఉంటే నాకు చెప్పుకోవచ్చు. కానీ ఒకసారి నేను ఆదేశాలు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆ ఆదేశాలను పాటించి జనసామాన్యులకి ఉపశమనము, వాళ్ళకి మంచి జరగాలి. అయితే నేను యజ్ఞం చేసినప్పుడు మాత్రం యజ్ఞ ఫలాన్ని కూడా నువ్వు స్వీకరించావు కదా. మరి యజ్ఞ ఫలం తీసుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పటికైనా సరే నువ్వు ఆ ధాన్యాన్ని ఉత్పత్తి చేయడానికి తగిన వాతావరణాన్ని నువ్వు కల్పించాలి. నువ్వు కూడా కొంచెం దయ చూపించాలి. సో నీ యజ్ఞ ఫలమేమో నువ్వు తీసుకొని మరి వాళ్ళకి అందాల్సిన ధాన్యం ఇవ్వకపోతే ఏ విధంగా నువ్వు పుణ్యం చేస్తున్నట్టు, ఏ విధంగా నువ్వు ధర్మంగా ఉన్నట్టు? యజ్ఞఫలం తీసుకోకుండా ఉంటే అది వేరే సంగతి. యజ్ఞఫలం ఎందుకు తీసుకుంటున్నావు అంటే నువ్వు ట్యాక్స్ తీసుకున్నావు. మరి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి వస్తువులు మనం కల్పించాలి కదా అప్పుడు. సో కాబట్టి నా నా ఆదేశాలను ధిక్కరించావు కాబట్టి నాకు వేరే మార్గం కనబడకపోయి, ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇది. వాళ్ళకి ఏదో ఒక నేను దారి చూపించాలి. ఇప్పటికే వాళ్ళు చాలా నలిగిపోయారు. వాళ్ళు ఎప్పుడో వేణ అనే రాజు అంగమహారాజు తర్వాత వాళ్ళు ఇక్కడ ప్రశాంతత చూసింది లేదు. వాళ్ళ వాళ్ళు కడుపు నిండా తినేది కనబడట్లేదు. లేకపోతే వాళ్ళు ఇంత దీనులుగా నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఈ విధంగా మొరపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎంత ఇబ్బంది కలిగి ఉంటే, ఏ స్థాయిలో వాళ్ళు నలిగిపోయి ఉంటే వాళ్ళ నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు వాళ్ళు. మరి అంతా నువ్వు నీ దగ్గర పెట్టేసుకొని వాళ్ళు ఆ ధాన్యం పండించేలాగా నువ్వే సహకరించాలి కదా. నీదే నీ నీ ఫీజు నువ్వు తీసేసుకున్నావు యజ్ఞం, మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి ఇవ్వాల్సింది చేయాలి కదా. ఏ విధంగా నువ్వు పుణ్యాత్మరాలు అవుతావు అప్పుడు? రోజు నువ్వు గడ్డి మేస్తున్నప్పటికీ పాలు మాత్రం ఇవ్వడం లేదు, కావున దండన ఇవ్వడం ధర్మమే. రోజేమో నువ్వు గడ్డి తీసుకుంటున్నావు అంటే ఆవు రూపంలో ఉంది కాబట్టి భూమి. ఇప్పుడు రోజేమో నీ కోట నువ్వు తీసుకుంటూనే ఉన్నావు, మరి పాలు ఇవ్వాలి కదా అప్పుడు. లేకపోతే ధర్మం ఎట్లా అవుతుంది? మనం కూడా అంటాం కదా, వాళ్ళు నీకు పలానా సమయాలు నీకు వాళ్ళు సహాయం చేసినప్పుడు ధర్మం ఏంది, నువ్వు కూడా సహాయం చేయాలి. లేదా చేయలేకపోవడానికి గల కారణాలు చెప్పగలగాలి. ఊరినే ఆ, వాళ్ళు సహాయం చేసిన తర్వాత మన అవసరం వాళ్ళకు ఉన్నప్పుడు మనకు దమ్ముగా ఉంటే మరి అది అధర్మం అయినట్టే కదా. మనం ధర్మానికి విరుద్ధంగా పోయినట్టే మనం. కానీ భూమి ఎలా సమర్థించుకుంటుందో దానికి ఏం కారణంతో బహుశా అది వచ్చే అధ్యాయంలో వస్తుంది అది. బట్ మొత్తానికి మాత్రం చాలా బలమైన కారణం ఉంది భూమికి. అది విన్నప్పుడు మనకు కూడా ఇది 100% ఇది కరెక్టే కదా అని మనం కన్విన్స్ అయిపోతాం అనమాట మనం. కానీ పృథు మహారాజుకి ముందర ఓ, ఆశ్రయం కోరిన వాళ్ళకి వెంటనే ఏదో ఒక పరిష్కారం ఇవ్వాలి. కాబట్టి భూమి వైపు తన దృష్టిని మళ్ళించాడు. దృష్టిని మళ్ళించి ఎట్లయినా సరే భూమి ద్వారా మళ్ళీ
ఉన్న ధాన్యాలతో మళ్ళీ పంటను పండించడానికి మాక్సిమం తన వైపు ఒక విధంగా చెప్పాలంటే తన వైపు తాను ఆ, దండించడానికి కూడా ఏం వెనుకాడట్లేదు. మూర్ఖంగా బ్రహ్మ సృష్టించిన గింజలను నీ వద్దనే రహస్యంగా ఉంచుకున్నావు. అసలు ఈ గింజలను సృష్టించింది ఎవరు? బ్రహ్మ. అసలు అవి ఎందుకు ఇచ్చాడు నీకు గింజలు? నువ్వు తద్వారా నువ్వు ఆ పంటని పంట పండించడంలో నీ వంతు పాత్ర నువ్వు పోషిస్తే జనసామాన్యులు, సకల జీవులు అవి ఆనందంగా ఉంటాయని. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు అది రహస్యంగా నీ దగ్గరే ఉండించుకుంటున్నావు. అన్నాత్ భవంతి భూతాని అని మనకు శ్లోకం వస్తుంది. మనకి ఆహారం కావాలి అని అంటే వర్షం పడాలి. వర్షం పడాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయాలి అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి. క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ. సో తద్వారా ఆ యజ్ఞం ద్వారా అందరూ ఎవరైతే ఆ యజ్ఞంలో పాల్గొన్నారో, ఎస్పెషల్ గా భగవంతు తృప్తిపరిచేటువంటి యజ్ఞంలో అందరూ వాళ్ళ కర్మల్లో భగవంతుడి సేవ కోసం ఉపయోగించారు కాబట్టి వాళ్ళ కర్మ నుంచి బయటకు వస్తారు వాళ్ళు. కాబట్టి యజ్ఞంలో సంబంధించినవన్నీ అన్ని ప్రాపర్ గా జరిగినాయి. మరి అలాంటప్పుడు నీ కోట నువ్వు ఇవ్వాల్సిందే కదా నువ్వు. మనం గమనించి గోవర్ధన ఆ, పూజ విశేషాలు మనం చెప్పుకున్నప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. ఏమని? ఇంద్రుడు చూడండి, నాకు ట్యాక్స్ కట్టలేదు కాబట్టి నేను ఏ స్థాయికైనా వాళ్ళని నేను ఆ, కష్టపెడతాను వాళ్ళని తీసుకున్నాను. నాకు యజ్ఞఫలం అందలేదు అని చెప్పేసి వాళ్ళ మీద దాడికి వెళ్తున్నాడు. ప్రతి సంవత్సరం ఇస్తారు కదా నాకు, అయినా నాకు ఎందుకు చేయట్లేదు వాళ్ళు? ఇక్కడ భగవంతుడు కోరుకున్నాడు. ఎందుకంటే ఇంద్రుడికి కొన్ని పాఠాలు నేర్పించాలి. కాబట్టి ఇక్కడ బ్రహ్మ సకల వనరులు సృష్టించింది అన్నీ కూడా ప్రతి ఒక్కరు దేవతలు బాగుండాలి, మనుషులు బాగుండాలి, జంతువులు బాగుండాలి. కానీ నువ్వు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తే నువ్వు మాత్రం నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకుండా గింజల్ని, ధాన్యాల్ని నీ రహస్యంగా నీ దగ్గరే ఉంచుకున్నావు. ఇది ఎంతవరకు ధర్మం? ఇది ఎంతవరకు పుణ్యం ఇది అని చెప్పి ఆయన ప్రతిస్పందిస్తున్నాడు. నిన్ను ఖండించి నీ మాంసంతో వారి ఆకలి తీరుస్తాను. ఆవు రూపంలో ఉంది కదా. నేను దాంట్లో మంచి చెడు నేను చూసుకోను. ఎందుకనంటే వాళ్ళ యొక్క వాళ్ళని నేను వెంటనే వాళ్ళకి నేను పరిష్కారం ఇవ్వాలి వాళ్ళకి. కాబట్టి నువ్వు వెంటనే రిలీజ్ చేయకపోతే చాలా కష్టం. అవసరమైతే నిన్ను ముక్కలు ముక్కలుగా నేను ఖండించి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఆకలి నేను తీరుస్తాను. సో స్వార్థపూరితులైన క్రూరులను రాజు చంపడం అసలు నేరమే కాదు. సో ఇప్పుడు మృదు మహారాజా అని స్వార్థపూరితమైనటువంటి క్రూరులను అంటే ఇంచుమించు ఆమెని ఆ విధంగా పోలుస్తున్నారు. అయితే ఇన్ని వేల కోట్ల మంది ఆకలితో అలమటిస్తావు అంటే నువ్వు ఎలా గింజల్ని ఎలా పెట్టుకోగలిగావు? అంటే నీలో ఎంత క్రూరత్వం లేకపోతే, నీలో ఎంత స్వార్థం లేకపోతే వాటన్నిటిని నువ్వు నీ వద్ద ఉండించుకున్నావు. కాబట్టి ఇలాంటి వాళ్ళని చంపడం అసలు నేరమే కాదు అసలు. లైక్ మనం కృష్ణుడు కూడా అర్జునుడు ఆ, కురుక్షేత్ర యుద్ధంలో మంచోళ్ళే వాళ్ళంతా. భీష్ముడు మంచోడే, ద్రోణాచార్యులు మంచోళ్ళే, ఇంకా చాలా మంది ఆ, మంచోళ్ళుగా మంచివారుగా వాళ్ళు పాండవులకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి వాళ్ళు అధర్మం వైపు నిలబడుతున్నారే. అధర్మం వైపు వాళ్ళు ఉండి వాళ్ళు రాబోయే రోజుల్లో మనుషులకి ఇంకా కష్టం తెప్పించబోతున్నారు వీళ్ళు. అప్పటికి కృష్ణుడి వైపు నుంచి ఆయన ప్రయత్నం దూతగా తన ప్రయత్నం తను చేశాడు వెళ్ళి. సరే వాళ్ళకి రాజ్యం పడలేదు, కనీసం వాళ్ళకి వాళ్ళ యొక్క కనీసం వాళ్ళు రాజులుగా ఉన్నారు కాబట్టి కనీసం ఒక 5 ఊర్లైనా సరే
వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అప్పుడే వాళ్ళు ఎంతో కొంత ఆ, వాళ్ళ జీవితంలో కావచ్చు, భక్తిలో కావచ్చు, కార్యాలు నిర్వహించడంలో వాళ్ళు ముందుకెళ్తారు వాళ్ళు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఇది. సో నువ్వు మోసగత్తివి, గర్విష్టివి, వెర్రిదానివి. నిన్ను చిన్న చిన్న ముక్కలుగా ఖండించి నా యొక్క అతీంద్రియ శక్తులతో సమస్త జీవులను నేను పోషిస్తాను. సో అతీంద్రియ శక్తులను ఎందుకు అన్నాడంటే, ఇప్పుడు ఆమె కదా, నన్ను కానీ నువ్వు కానీ ఆ, నన్ను 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 దండిస్తే నేను ఒక నావ లాంటి వ్యక్తిని, అన్నిటిని నేను మోస్తున్నాను. మరి నాకు నువ్వు తూట్లు పొడిచావు అనుకోండి, నేను కింద పోతే నాతో పాటు వీళ్ళందరూ కూడా వస్తారు కదా అప్పుడు. దానికి నేను అంటున్నాడు, నా అతీంద్రియ శక్తితో, అచింత్యమైన శక్తులతో నేను వాళ్ళని పోషించుకుంటాను. నాకు నువ్వు అవసరం లేదు. నువ్వు లేకపోయినా వాళ్ళని నేను ఏదో ఒక విధంగా నేను వాళ్ళని ఆ, రక్షించగలుగుతాను నేను. కాబట్టి నా యొక్క అతీంద్రియ శక్తులతో, అంటే మనకి అర్థం కానటువంటి మన ఇంద్రియాలకి, జనసామాన్యులకు అర్థం కాని ఆ, మార్గంలో నేను వెళ్ళి వాళ్ళని నేను చూసుకోగలుగుతాను. వాళ్ళందరూ నేను పోషించగలుగుతాను నేను. అచింతమైనటువంటి అనేకమైనటువంటి నా శక్తులతో సమస్త జీవులను నేను చూసుకోగలుగుతాను. కాబట్టి నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ, కాబట్టి నిన్ను నేను ఏ కాడికి నేను చంపాల్సిందే, లేదా వాళ్ళ గింజలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ యొక్క జీవనానికి నీ వంతుగా నువ్వు కొంత సహకరించాలి. లేకపోతే నీ నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. సో లేకపోతే నా చేతిలో మాత్రం ఎటువంటి ఇది లేదు. చూసారా, మనం గమనించినట్లయితే అర్జునుడు చాలా వరకు చెప్పుకొని వచ్చాడు, నేను యుద్ధం ఎందుకు చేయడానికి ఇష్టం లేదు అని. చాలా వరకు చేశాడు. ఏం చెప్పాడు మొదట్లో, నాకు వాళ్ళ పట్ల జాలి కలుగుతా ఉంది. వాళ్ళు ఎందుకంటే నా యొక్క ఆ, ఆ, వీళ్ళంతా కూడా నా బంధువులు కదా. వీళ్ళంతా కూడా నా యొక్క శ్రేయోభిలాషులుగా వీళ్ళు ఇంతకాలం వీళ్ళు నాతో ఉన్నారు. రెండోది ఏం చెప్పాడు, దీనివల్ల నాకేం వస్తుంది, నేను రాజ్యాన్ని ఆ, సంపాదించడం వల్ల నా ప్రజలు నేను కోల్పోతే నాకు ఎక్కడ ఆనందం వస్తుంది అన్నాడు. మూడోది ఏమన్నాడు, చేయడం అంతా పాపం కదా, గురువులను చంపడం పాపం. నాలుగోది నా వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయి కదా ఈ యుద్ధం రూపం వల్ల. సో తన వైపు నుంచి తాను చెప్తున్నాడు, నేను ధర్మ మార్గంలోనే చాలా అన్ని శాస్త్రాలని నేను ఆ, గమనించుకుంటూ వాడి ఆల్రెడీ నేను చదివిన కొంత, నా అనుభవం కొంత, నా అభిప్రాయాలు కొంత, ఇవన్నీ జోడించుకొని అటు చెప్పాడు, నా వల్ల కాదంటున్నాను. కానీ కృష్ణుడు ఏమన్నాడు, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ధర్మ మార్గంలో లేకపోతే, లేదా ధర్మపరమై సపోర్ట్ చేసినా సరే, ఇప్పుడు గురువుని చంపినా కూడా తప్పులేదు. ఆ గురువు అధర్మ వ్యక్తులు అయినటువంటి వ్యక్తులు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే, కాదు నువ్వు ఆవు అయినా కావచ్చు, నువ్వు ఆడదానమైనా కావచ్చు, లేకపోతే నువ్వు ఇంకా శాస్త్రం తీసుకొని వచ్చి నువ్వు నీ పొజిషన్ నువ్వు ఏదైనా చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి మాత్రం ఇది కరెక్ట్ కాదు. నిన్ను చంపడంలో ఏ తప్పు లేదు. చూసారా, అక్కడ ప్రిన్సిపల్ కృష్ణ ప్రిన్సిపల్ పాటించింది, ఇక్కడ పృథుమాన సేమ్ ప్రిన్సిపలే పాటిస్తున్నారు. అందుకే మనం కూడా ఒక్కొక్కసారి డిస్కషన్ చెప్పాం. అధర్ములైతే మనం ఏం చేయాలా, ఎవరైనా సరే అధర్మ మార్గంలో ఉండి అధర్మమే చేస్తూ చాలా మందిని ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, మనం ఏం చేయాలా, మనం ఏమంటాం, ఖచ్చితంగా వాళ్ళు మనం దండించాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళని మనం ఆ, అవసరమైతే వాళ్ళు మనం చంపాల్సిందే అని మనం ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తాం. ఇది కానీ వాళ్ళు మన ఇంట్లో ఉంటే
అప్పుడేం చేస్తాం? ఎంతో వ్యక్తుల్ని తప్పుదారి పట్టిస్తూ ఎంతో మందిని ఇబ్బంది పెడుతూ వాళ్ళకి రోజు నరకం చూపిస్తూ ఉంటే మనం ఏమంటాం? ఓ, వేరే వాళ్ళైతే మనం చంపొచ్చు. కానీ వాళ్ళు మన ఇంట్లో ఉంటే ఎక్కడో మళ్ళీ మనకు ఒక భీతి వస్తుంది, ఒక జాలి కలుగుతుంది. అయ్యో, నా వాళ్ళు కాదు. అప్పుడు మనం ఏం చేస్తాం? అయితే ఏమైందండి, మా ఇష్టం. వెంటనే మన ట్యూన్ మారిపోద్ది. ఈ మధ్యకాలంలో మనం చూసాం కదా, వెస్ట్ బెంగాల్లో అర్ధరాత్రి 12:30 1 గంట అప్పుడు ఒక ఒక అమ్మాయి రేపుకు గురైతే చీఫ్ మినిస్టర్ గా ఉంటుంది. ఆ టైంలో ఆమెకి ఏం పని? ఆ టైంలో ఒంటరికి పోవాల్సిన అవసరం ఏంటి? అంటే కొన్ని ఓట్ల కోసం ఆ దాని వెనకాల నేనే దీంట్లో ఉండాలా, ఈ ఈ ఈ పదవి నేనే ఉండాలన్న, చూడండి ఎంత ఆకాంక్ష అది. అంటే అది కళ్ళు మూసుకొని పోతే ఎదురుగా ఉన్నది ఏ స్థాయికి అక్కడ అన్యాయం జరిగింది, అధర్మం అనేది కనీసం కళ్ళకు కనబడట్లేదు. ఇటువంటి పాలకుల మధ్యలో మనం ఉంటున్నాం. ఎక్కడ మనకి ప్రశాంతత ఉంటుంది? ఏం చేసి ప్రశాంతత ఉంటుంది? అదే విధంగా ఇప్పుడు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో అటువంటి కురుడు మన ఇంట్లో ఉంటే అప్పుడు మనం ఎలా మనం ఎలా స్పందిస్తాం అప్పుడు? మాక్సిమం వాళ్ళని కాపాడడానికి ప్రయత్నిస్తాం. కానీ కృష్ణుడు కావచ్చు, కుదు మహారాజు కావచ్చు, అంటే క్యారెక్టర్, వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలో హయ్యెస్ట్ స్టాండర్డ్స్ అన్నమాట అవి. ఎస్, ధర్మ ప్రకారంగా ఆవును చంపకూడదు, ధర్మ ప్రకారంగా ఆడవాళ్ళని ఏం చేయకూడదు. కానీ ఒక లిమిట్ దాటి అది ధర్మానికి విఘాతం కలుగుతుందంటే అది ఎవరైనా సరే చూసుకునే పరిస్థితే లేదు. అక్కడ సెంటిమెంట్ రాకూడదు మధ్యలో. ఇప్పుడు అర్జునుడికి ప్రాబ్లం వచ్చింది, అదే సెంటిమెంట్ ఆడొచ్చింది అర్జునుడికి. అయ్యో, వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి, ఇవన్నీ ఏమైపోతాయి అని. అవన్నీ తర్వాత సంగతి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళ వల్ల ఇంకా చాలా ప్రమాదం ఉంది, కాబట్టి వీళ్ళు వెంటనే వాళ్ళని ఇది చేయాలి. ఇప్పుడు మనకైనా సరే, మన కాలికి గ్యాంగ్రీన్ వచ్చింది అనుకోండి. గ్యాంగ్రీన్ అనే జబ్బు ఉంది. అది పాకుతూ పాకుతూ మొత్తం శరీరాన్ని తినేసిన తర్వాత, అది గ్యాంగ్రీన్ వచ్చిందంటే ఏం లేదు, కట్ చేసేయడమే అంతే. అది నా సొంత కాలైనా సరే కట్ చేయడమే. అది నా సొంత చేయైనా సరే ఏం చేయలేం, కట్ చేయడమే. సో వీళ్ళ వల్ల సమాజానికి ప్రమాదం అయితే కట్ చేసేయడమే అంతే. ఇక నేను నాది, నా వాళ్ళు కదా, నా వాళ్ళు అని వాళ్ళు సపోర్ట్ చేయడం ప్రారంభించామనుకోండి, రేపు ఆ విషయం చాలా మందికి పాకుతుంది. అది అప్పుడు చాలా మంది ఇబ్బందులు పాల్పడతారు. సో మిగతా విషయాల్లో భగవంతుడు కొంచెం అడుగుతాడు, కానీ ధర్మం విషయంకి వచ్చేసరికి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకోడు అసలు. అందుకే కృష్ణుడు కూడా పూతన లాంటి రాక్షసులను చంపిన, అరే ఆడదాన్ని ఎట చంపుతారు అని. అందుకే లక్ష్మణుడు శూర్పణఖ లాంటి వాళ్ళని నేను ముక్కుని కట్ చేసేసాడు. ఒక పరిధి దాటితే ఇంకా ఆడ, ఆవు, లేకపోతే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఈ- ఏం చూసుకోరు ఇంకా. అది దాటిన తర్వాత దాన్ని మనం డెసిషన్ తీసుకోవాల్సిందే అక్కడ. సో ఇక్కడ అక్కడే కృష్ణుడైనా సరే, రాముడైనా సరే, ఆ, ఆ, ఈరోజు పృథు మహారాజు అయినా సరే, ఎవరైనా అంతే. ఎవరైతే దా- అంటే ఈ కాంప్రమైజ్లు కాకుండా, నా వాళ్ళు కాబట్టి నేను చూసుకోవాలి, నా వాళ్ళు కాబట్టి నేను చూసుకోవాలి, ఇవే చాలా స్వార్థాలకి, అనవసరంగా ధర్మంలో ఎన్నో వాటికి విఘాతం కలుగుతుంది.
ఇదే మనలో కూడా లోపలికి వెళ్ళింది, మనలో కూడా ఇప్పటికీ ఉంటాయి ఈ వాసనలు. ఎందుకంటే మనం కూడా ఆ వాతావరణం నుంచి మనం అందరం ఇక్కడికి వచ్చాం కదా, భక్తిలోకి. అందుకే మనం రూముల్లో కూడా నాకు తెలిసిన వాళ్ళే ఉండాలి, రూముల్లో సీట్లు కూడా నా పక్కన నాకు తెలిసిన వాళ్ళే ఉండాలి, నా సీట్ల పక్కన. ఏమో అతను కూడా మనిషే కదా, పక్కన వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఉండాలి కదా, వాళ్ళకు కూడా ఆ, వాళ్ళకి ఎందుకు ఉండకూడదు? వాళ్ళు కూడా మనలాగే ఏదో వచ్చింది, వాళ్ళు కూడా మనలాగే ఏదో డబ్బులు కట్టారు, వాళ్ళు మనలాగే కదా వచ్చి ఇక్కడ, వాళ్ళు కూడా కృష్ణ భక్తులు అవడానికి కదా వాళ్ళు కూడా వచ్చింది. అంటే మనము తప్పు చెప్పడం, వేరే వాళ్ళ మీద తప్పు చెప్పడం చాలా ఈజీగా చెప్తాం, కానీ అది మనలో కూడా పాకి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అది అది సేవ విషయాల్లో కావచ్చు, అది ఆ, ఒకరికి ఇద్దరు మనం ప్రిఫరెన్సెస్ ఇవ్వడం, ఒకరిని ఒకలాగా చూడడం, ఇంకొకరిని ఇంకొకలాగా చూడడం. సో ఇవన్నీ కూడా మనలో తెలియకుండానే మనం కూడా అధర్మమే పాటిస్తుంటాం. కానీ వేరే వాళ్ళకి మనకి కష్టం వచ్చినప్పుడు మాత్రం ధర్మం మాట్లాడతాం అప్పుడు. కానీ వేరే వాళ్ళ కష్టం ఉన్నప్పుడు మాత్రం అప్పుడు మన స్వార్థం చూసుకుంటాం. సో ఇది మన లెవెల్లో నుంచే మనం దాన్ని ఎక్కడ వరకు దాన్ని తీసుకెళ్ళ, ఎక్కడ వరకు మనం కూడా మారాలో, ఎక్కడ వరకు మనం కూడా నేర్చుకోవాలో మనం కూడా నేర్చుకోవాలి, మనం కూడా. అంటే భాగవతం చెప్పడం చాలా ఈజీ అనమాట. ఓకే, ఇది ఆవు చాలా అధర్మం చేసింది, ఆ, తర్వాత వాళ్ళట చేశారు, వీళ్ళట చేశారు. బట్ వాట్ ఈజ్ మీ? మరి నాకు కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? నేను కూడా ఇదే దృష్టిలోంచి నేను కూడా ఆలోచిస్తున్నానా? నా మనసులో కూడా ఇట్లాగే ఉంది కదా, మరి నేను ఎట్లా దీని నుంచి నేను బయటపడాలి, నేను ఎలా మారాలి, నేను ఎలా నేర్చుకోవాలి? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మనం ఆలోచించాలి. సో భాగవతం ఏంటంటే మనల్ని మనం చూసుకోవడానికి, అంటే ఇలా ఉంటే భగవంతుడు నచ్చట్లేదు, అంటే అలా ఉంటే భగవంతుడు నచ్చట్లేదు అంటే నేను ఆ విధంగా నేను ఇంకా ప్రవర్తించకూడదు, నన్ను నన్ను నేను మలుచుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలి ఇప్పుడు. జనరల్గా మనం భాగవతం క్లాస్ ఉంటే మనం వింటూ ఉన్నాం అనుకోండి, ఇది ఆమె కదా, ఇది ఆయన కదా, ఇది ఆయన గురించే ప్రభు చెప్తున్నాడు, లేదా మహారాజు గారు ఆమె గురించి చెప్తున్నాడు, మనకి ఈ ఈ ఈ ప్రొజెక్షన్ ఎక్కువ అవుతుంది మనకి. ఆ ప్రొజెక్షన్ ఉండకూడదు. ఇది నాలో ఉందేమో, ఇది ఈవెన్ ఒకవేళ మనకు తెలియకపోతే క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ నాలో ఉన్నాయా, ఇవన్నీ ఆ, ఎప్పుడు మీరు ఏమైనా గమనించారా ఇవన్నీ నాలో ఉన్నాయని? అంటే వాళ్ళు చెప్పారనుకోండి, దాని వెంటనే మనం సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో భాగవతం క్లాస్ అంటే మన గురించే ఉంటుంది, కాకపోతే మనకు తెలియదు అంతే. కొన్ని విషయాలు మాత్రమే మనకు అనిపిస్తుంది, ఓహో ఇది నా గురించి చెప్పారు అని. కానీ 99% వ్యక్తిగతంగా మన గురించో, లేదా మన కుటుంబాల చుట్టూలో ఉన్న గురించో, లేదా మన చుట్టూ ఉన్న వ్యక్తులు, వాతావరణం గురించే మాట్లాడతారు. భాగవతం అంటే మన గురించే ఇచ్చింది. అందుకనే ఇక్కడ ఇక్కడ భూమి రకరకాల వేసవి చెప్తుంది, రకరకాల పద్ధతులు చెప్తుంది ఆమె. నన్ను ఎట్లా చేస్తారు, మీరు ధర్మజ్ఞులు కదా, మీరు అందరినీ పోషించే వాళ్ళు కదా, మీరు అందరి ఆశ్రయించే వాళ్ళు కదా, నేను కూడా మీ దగ్గరే ఉన్నాను కదా, నువ్వు నా దగ్గరే ఉన్నావు, నన్నే ఆశ్రయిస్తున్నావు, కానీ నువ్వు చేసేది తప్పు, అధర్వం, నువ్వు అధర్వంలో ఉన్నావు కాబట్టి చెప్పినప్పుడు నువ్వు అని మారితే ఇబ్బంది లేదు, నేను వెంటనే నేను విరమించుకుంటాను. లైక్ రావణాసురుడు కూడా ఇప్పటికే రాముడు నాడు ఇప్పటికైనా నువ్వు చాలా చేసావు, నాకు చాలా ఇబ్బంది పెట్టావు, ఎన్నో రకాలుగా నన్ను ఆవేదనకు గురి చేసావు, అయినా నేను అన్ని మర్చిపోతాను, నువ్వు జస్ట్ ఇప్పటికైనా సరే నువ్వు నీ తీరు మార్చుకుంటానంటే, నువ్వు క్షమించమని అడిగి తీరు మార్చుకుంటే నేను మొత్తం వదిలేస్తాను, నీకు లంకను వదిలేస్తాను, నా పాడి నేను వెళ్ళిపోతాను. నో, అటైతే కానీ ఇంకా స్టార్ట్ చేయాలి ఇంకా అట్లయితే.
మాక్సిమం వస్తారనమాట. భగవంతుడు కూడా మాక్సిమం వచ్చి మనకి ఆఖరి చివరి అవకాశం కూడా ఇస్తాడనమాట మనకి. అదే కృష్ణుడు కూడా రాయబారానికి వెళ్ళి ఏం చెప్పాడు? పోనీ అబ్బా, వాళ్ళకి యాక్చువల్ రాజ్యం అంతా వాళ్ళదేను, పోనీ పర్లేదు సగం రాజ్యం ఇవ్వండి, పోనీ సగం రాజ్యం కూడా ఇవ్వలేదు కదా, కనీసం 5 ఊర్లు ఇండి అన్నాను. యాక్చువల్గా ధర్మం అంతా వీళ్ళ వైపు ఉన్నా కూడా భగవంతుడు ఎక్కడి దాకా వెళ్ళాడు అంటే కనీసం 5 ఊర్లు ఇచ్చేసే, వాళ్ళు మీ జోలికి రారు, వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటారండి. కుదరదని చెప్పు. అంటే మనం భగవంతుడు అంటే దయామయుడే, కానీ ఆ, క్రూరుల్ని, అధర్మంలో ఉండే వాళ్ళని, వీళ్ళని కూడా మార్చడం కూడా దయే. వాళ్ళని కూడా సరైన మార్గం పెట్టడం కూడా దయే అన్నమాట. దయ అంటే ఓన్లీ వాళ్ళకి పాజిటివ్ కోణంలో నుంచి వాళ్ళని సరి చేయడం కాదు. అందుకే పోలీస్ స్టేషన్లు పెట్టేది, అందుకే కోర్టులు పెట్టేది అనమాట. అందుకే చేతికి బెత్తం ఇచ్చేది. అంటే కొంతమంది మాటలతో వినకపోతే వాళ్ళని కొడితేనే వింటారు అన్నప్పుడు ఆ కొట్టడం కూడా దయ్యే అన్నమాట. కాబట్టి వాళ్ళని చంపడం కూడా దయ్యే. అందుకే భగవంతుడు దయామయుడు. తీరు మార్చుకోకపోతే వాళ్ళని దారిలో పెట్టడం కూడా ఆయన బాధ్యతే. కాబట్టి మనము కొంచెం మేల్కొని గమనించాలన్నమాట. నేను ఆయన చెప్పిన ఆదేశాల ప్రకారంగానే వెళ్తున్నానా, వెళ్తుంటే ఓకే, వెళ్ళకపోతే వెంటనే మన తీరు మార్చుకోవడానికి ప్రయత్నించాలి. తీరు మార్చుకోవడానికి ప్రయత్నించాలి. తీరు మార్చుకుంటే ఆయన దండన మన మీద, అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు. మన తీరు మార్చుకోవట్లేదు, ఆయన నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడు అనుకుంటే ఎట్లా? మనకి దండనలు వస్తున్నాయి అని అంటే గతంలో ఎప్పుడో మనం తీసుకున్న నిర్ణయాలు ధర్మానికి విరుద్ధంగా ఉన్నాయి, లేదా ఇప్పుడు చేసే పనులైనా ధర్మానికి విరుద్ధంగా ఉన్నాయి. కానీ మనం ఉండేటువంటి గుణాలు ఏం చెప్తాయి తెలుసా మనకి? లేదు లేదు, నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు, నువ్వు తప్ప అందరూ అందరూ అధర్మంలో ఉన్నారు, నువ్వు మాత్రమే ధర్మంలో ఉండని చెప్తారు. సో అందుకే ఇక్కడ క్లియర్ చెప్తున్నాడు, నువ్వు మోసగత్తివి, నువ్వు గర్విష్టివి, నువ్వు వెరిదానివి, నీకే అర్థం కావట్లేదు నువ్వు ఏం చేస్తున్నావు అంటే. నువ్వు ఎవరిని ఉద్ధరించడానికో లేకపోతే నువ్వు ఎవరికి మేలు చేయడానికో నువ్వు ఎందుకు ఈ గింజలు పెట్టుకో ఉన్నావు అంటే. ఏంటి పిచ్చితనం ఏంటి? లేకపోతే నువ్వు తప్ప ఆ, నువ్వు 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 తప్ప ఇంకెవరు ఈ గింజలు ఉత్పత్తి చేయలేదని నువ్వు గర్వంగా ఉన్నావా? మరి భూమిగా నువ్వు వాళ్ళ ఆకలి తీర్చకుండా, రెండోది నా దగ్గర యజ్ఞఫలం మొత్తం తీసేసుకున్నావు. యజ్ఞఫలం తీసుకుంటే నువ్వు వాళ్ళకి తగిన విధంగా నువ్వు వాళ్ళకి స్పందించాలి. నువ్వు చేయకపోతే నువ్వు మోసగత్తివే కదా నువ్వు. కాబట్టి నువ్వు లేకపోయినా సరే నేను వాళ్ళని పోషించగలుగుతాను, నా యొక్క అచింత్యమైన అతీంద్రియమైన శక్తులతో నేను చేయగలుగుతాను. నువ్వు నువ్వు వాళ్ళకి ఆశ్రయం ఇవ్వగలుగుతున్నావు అంటే ఆ స్థానం కల్పించింది నేను. సో కొంతమంది మనం మనం చూసే క్రమంలో కొంతమంది ఉంటారు. వాళ్ళకి కొన్ని సేవలు ఇస్తాం అన్నమాట. మనం సేవలు ఇస్తాం వాళ్ళ యొక్క ఆ, స్వభావాన్ని చూసో, లేకపోతే వాళ్ళ దాంట్లో కొన్ని ఇంట్రెస్ట్ ఉందని చూసో, లేకపోతే వాళ్ళ ఇంక్లినేషన్స్, వాళ్ళ వాళ్ళ భావాలు అలా ఉన్నాయని చూసో, సరే ప్రభు మీరు ఇది చూసుకోండి, లేకపోతే సరే మాతాజీ మీరు ఇది చూసుకోండి అని చెప్పిన తర్వాత, అంటే స్టార్టింగ్ లో ఏమవుతుందంటే స్టార్టింగ్ లో తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ సేవలు ఒకరి మీద, ఇద్దరి మీద, ముగ్గురి మీద పడతాయి. ఎందుకంటే నడపడానికి కావాల్సిన పరిస్థితులు ముందు ఉండవు. కానీ కాలక్రమంలో ఏమవుతుంటది, ఒక 5 మందో 10 మందో వస్తుంటారు, వాళ్ళు కూడా సేవలు ఎంగేజ్ చేసే కదా రేపు వాళ్ళు కూడా వాళ్ళ కర్మ నుంచి వాళ్ళు బయటపడతారు. అప్పుడు ఏమవుతుంది, అమ్మ ఇదిగో ప్రభు ఇదో నీ దగ్గర 4 సేవలు ఉన్నాయి కదా, 2 సేవలు ఆయనకి ఇవ్వండి. ఆ మాతాజీ ఇదిగో నీకు 2 సేవలు ఆయనకి ఇవ్వండి. ఇప్పుడు సరైనటువంటి దృక్పథం ఉన్నారనుకోండి, అమ్మయ్య, ఆ, వీళ్ళు కూడా వచ్చి భగవానుడి సేవలో వస్తున్నారు, మంచిది, వీళ్ళకు కూడా ఆ సుకృతి కలగాల, వీళ్ళకు కూడా భగవానుడి దయ ఉండాలి కాబట్టి వీళ్ళు కూడా సేవలు చేయాలి అని
మనం ఏం చేయాలి, కొంత వాళ్ళకి ట్రాన్స్ఫర్. సో మనకేం ఫీలింగ్ వస్తుంది అని, ఒక ఒకప్పుడు అన్ని నేనే చేసేవాడిని, ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, నన్ను సైడ్ చేసేస్తున్నారు, నన్ను పక్కన పెట్టేస్తున్నారు ఇప్పుడు. ఇదేంటంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఇది. దాంతో కాలక్రమంలో వీళ్ళ యొక్క ఇప్పుడు వాళ్ళ ధోరణి మారిపోతుంటది ఇంకా. ఇప్పుడు ఆ, ఇప్పుడు నన్ను ఇక్కడ నుంచి వీళ్ళు నన్ను తప్పించారంటే ఇది ఎక్కడో ఏదో జరుగుతుంది, ఇదేదో జరుగుతుంది, ఇదేదో జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన సేవ కూడా ఇంక సరిగ్గా చేయలేరు వాళ్ళు ఇంకా. రెండోది ఏంటంటే వచ్చిన వాళ్ళ మీద కోపడుతుంటారు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నేను అన్ని బాగా చేస్తాను కదా, ఎందుకు వేరే వాళ్ళకి ఇచ్చారు. బాబు నీకు ఇచ్చి మీ అప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో నో డౌట్ మీరు సేవ చేస్తున్నారు, మీరు నిస్వార్థంగానే సేవ చేశారు. మీలో మీలో మిమ్మల్ని తక్కువ చేయాలనో, మిమ్మల్ని కించపరచాలనో, మిమ్మల్ని నుంచి సేవ విడదీయాలనో అది అక్కడ ఉద్దేశం కానే కాదు అది. ఇక్కడ ఉద్దేశం ఆ రోజు ఆ పరిస్థితి అలా ఉంది, ఈ రోజు వీళ్ళు వచ్చారు కాబట్టి మనం కూడా కొంత వాళ్ళకి నేర్పించాలి కదా. నెక్స్ట్ నేర్పించకపోతే జీవితం వచ్చేంత వరకు మనమే ఉంటాం, మనం ఉన్నాం కదా, వచ్చేంత వరకు మనం ఉండం. మన వయసు మారుతూ ఉంటుంది, మన ఓపిక తగ్గిపోతూ ఉంటుంది. దానికి తగినట్టుగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే వాళ్ళు చక్కగా చేస్తామంటే భగవంతుడి సేవ జరగాలి. నీ సేవ నీ ద్వారా జరుగుతుందా, నా ద్వారా జరుగుతుందా, ఎవరి ద్వారా జరుగుతుందనే పాయింట్ కాదు. భగవంతుడి సేవ భగవంతుడికి చక్కగా జరుగుతున్నాయా, దానివల్ల అందరూ హ్యాపీగా ఉన్నారా లేదా, అది పాయింట్ ఇక్కడ. ఎందుకని ఆ భావం ఎందుకు వచ్చిందంటే, అంటే అధికారం తీసేసుకుంటారు అనమాట. ఆ సేవ వచ్చినప్పుడు అధికారం తీసేసుకుంటారు ఇంకా, ఇది నేనే చేయాలని. ఆ భూమికి అవకాశం ఇచ్చిందే భగవంతుడు. నేను లేకపోతే ఎట్ట జరుగుతుంది, అది రావడం గర్వం. ఆ గర్వం వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డిస్టర్బ్ అయ్యే పరిస్థితులతో కాకుండా ఇకపై నెగటివ్ పబ్లిసిటీ వెడిట్ చేస్తారు మళ్ళీ వెళ్ళి. ఆడంతా ఇంతేను, వచ్చినంతా వాడుకుంటారు వాళ్ళు. మొదట్లో అన్ని నన్నే నన్నే పిలుస్తూ ఉండేవాళ్ళు అప్పుడంతా, ఇప్పుడు అసలు నన్ను పిలవడం లేదు నన్ను. అంటే ఇండైరెక్ట్ గా లోపల మనం పదవి కోసం వచ్చాము, సేవ కోసం రాలేదు. ఇది 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాలు బయటపడుతుంది. అంటే ఆ సేవ ఉంటేనే చేస్తారా, ఆ సేవ ఉంటే చేస్తారంటే దానికి మీరు దానికి మీరు బందీ అయిపోయారా, బానిస అయిపోయారా. సేవకుడు అంటే ఏదైనా సేవ చేయాలి కదా, దేనైనా ఏది ఇచ్చినా చేయగలగాలి. ఏది ఇచ్చినా ఇది భగవంతుడిదే కదా అనే భావంలో చేయాలి. లేకపోతే మనం భగవంతుడి పక్కన పెట్టాలను. మన పెద్ద జబ్బు ఇదే మానవులుగా, ఎస్పెషల్గా బద్ధజీవులుగా మన ప్రాబ్లం అది అంటే ఏది ఇస్తే దానికి పోయి కటక్కన పట్టేసుకుంటాం దాన్ని. అట్లానే ప్రెసిడెంట్ పోస్టులు, మేనేజర్ పోస్టులు, పదవి మీద తెలియకుండా మనం ఎప్పుడు దాని మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటాం మనం. అందుకే కృష్ణుడు 9వ అధ్యాయంలో 4, 5, 6 శ్లోకాల్లో నా యోగమైశ్వర్యం ఏంటంటే నేను వీటన్నిటిని నేను చేస్తున్నా కూడా నేను వాటి ప్రభావం నేను పడను అంటాడు భగవంతుడు. వాటి ప్రభావం నేను పడను, అవి నన్ను ప్రభావితం చేయలేవు అంటారు. ఇది చాలా పెద్ద డేంజర్ ఇది. అప్పుడే వీళ్ళు అంటారు అనమాట, ఇస్కాన్లో రాజకీయాలు ఉన్నాయి.
ఇస్కాన్లో రాజకీయాలు లేవు. మనం వచ్చి రాజకీయాలు చేస్తున్నాం ఇక్కడ. మన ఓర్వలేనితనము, మన యొక్క అసూయ, మన యొక్క ఏమంటారు? మన యొక్క స్వభావం, మనము రాజకీయాలు చేసేది అక్కడ. మనం ఎప్పుడు ఒకటి అనుకోవాలి, ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ నా అసలు, ఇక్కడ తంతే నేను బయటకు వెళ్ళిపోవాలి అంతే. నేను తయారు చేశాను, నేను లేకపోతే ఇది ఎట్ట నడుస్తుంది, నేను లేక ఎవరు ఇక్కడంతా కష్టపడింది నా అంటే, ఎవరైనా సరే, నాలాంటి వాడైనా సరే, అలా ఉన్నవాళ్ళు మాత్రమే ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా సరే ఉండి భగవంతుడికి ప్రశాంతంగా సేవ చేసుకోగలుగుతారు. రేపు మనం పోయి చెప్పులు చూసుకోమని పోయి చెప్పులు చూసుకోవాలి, తీసుకొని చెప్పులు వచ్చి చెప్పులు పెట్టుకుంటారు కదా, ఆ స్టాండ్ మీరు చూసుకుంటే పోయి స్టాండ్ పోయి చూసుకోవాలి మనం. అలాంటి ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ప్రశాంతంగా ఆనందంగా హ్యాపీగా ఉండగలుగుతారు వాళ్ళు. వాళ్ళకి రాజకీయాలు కనపడవు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం ఒకటే, ఇక్కడ నుంచి నేను బయటపడాలి. నన్ను అక్కడ పెడితే నన్ను ఎలా వాడుకుంటే భగవంతుడు ఎట్లయినా వాడుకోండి నన్ను. నేను భగవంతుడి కోసమే గెలుతాను. నన్ను మెడబెట్టి గెలిచినా కూడా నేను పోను. నన్ను చీత్తు అని ఉమ్మేసి నేను పోను. నేను వెళ్ళి నాకు కావాల్సిన భగవంతుడు. మహా అయితే 10, 15, 20 సంవత్సరాలు మాత్రమే అటు ఇటు, వీళ్ళంతా నాతో సంబంధం, నాకు వీళ్ళతో సంబంధం అంతా అంతే. అంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఏం చేయడానికైనా అంటే వాళ్ళకి భక్తి అన్ని చాలా సులభంగా ఎందుకు వెళ్ళిపోతుంది. వాళ్ళు చాలా ఫాస్ట్ ఎదుగుతారు వాళ్ళు. వాళ్ళు చాలా త్వరగా సాక్షాత్కారం పొందుతారు వాళ్ళు. మన పెద్ద జబ్బు ఏంటంటే, ఏది ఏది అందిస్తే అది సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. అక్కడే పెద్ద సమస్య ఏర్పడుతుంది. కాబట్టి మన ఇన్సెక్యూరిటీ, మనలో ఉన్న ఇన్సెక్యూరిటీస్, మనలో ఉన్నటువంటి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనం వివిధ రూపాల్లో ప్రదర్శించామనుకోండి, మనకి ఇది కాంప్లికేట్ అయిపోతుంది. భక్తి జీవితం అంటే కాంప్లికేట్ అయిపోతుంది. సో అందువల్ల ఆ, భూమి ఆ స్థాయికి వెళ్ళిపోయింది. నన్ను చంపితే మరి నువ్వు ఎలా పోషిస్తావు? మరి నాతో పాటు వీళ్ళందరూ కూడా మునిగిపోతారు కదా. నువ్వు లేకపోయినా నేను చేయగలుగుతాను. అదే మనం అర్థం చేసుకోవాల్సింది. మనం లేకపోయినా ఈ ఈ ఉద్యమము, ఈ హరినామ ఉద్యమము, ఈ హరే కృష్ణ ఉద్యమము ముందుకెళ్తానే ఉంటుంది. నేను లేకపోయినా నా కుటుంబం నడుస్తుంది. నేను లేకపోయినా నా వ్యాపారం నడుస్తుంది. నేను లేకపోయినా నాకు అన్ని నడుస్తాయి. మనం ఉన్నా లేకపోయినా ఇది భగవంతుడు నడిపించేటివి అన్ని. భగవంతుడు పోషిస్తున్నాడు అందరిని ఇక్కడ. భగవంతుడు చూసుకుంటున్నాడు అందరిని. కాబట్టి నేను ఉంటేనే ఇదంతా, నేను లేకపోతే వాళ్ళు ఏమైపోయి ఉండేది వాళ్ళంతా. అంతా నథింగ్. అది మన భ్రమ అంతే అదంతా. సో ఈ జబ్బు నుంచి మనం బయటికి రావడమే మనకు అతి పెద్ద లక్ష్యం అన్నమాట. అనేక జన్మలుగా ఇది పెద్ద జబ్బు. ఇది ఎవరు కనిపెట్టలేని జబ్బు. ఎందుకంటే ఇది డాక్టర్లకి, ఇంజనీర్లకి, సైంటిస్టులు కూడా ఉండే జబ్బు ఇది. ఆ పొజిషన్లో కంటే ఆ జబ్బు ఇంకా ఎక్కువ ఉంటుంది అది. కాబట్టి వాళ్ళు ఎవరు పరిష్కరించలేరు. ఒక గురువు మాత్రమే పరిష్కరిస్తాడు వీటిని. ఒక గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే. గురువు దగ్గరికి వెళ్ళి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞాన తత్వదర్శనం. వినయంతో సేవ చేస్తేనే ఈ దీని నుంచి మనం బయటికి రాగలుగుతాం. లేకపోతే సమస్య లేదు. ఏమైనా సరే మన పరిస్థితి ఎట్లా అంటే, మెంటల్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి ఎప్పుడైనా, నేనే పిఎం ఇక్కడ అంటే, సరే నువ్వే పిఎం అంటాం అంతే.
వాళ్ళు చిన్న చిన్న డ్రామాలు వాళ్ళే వేసుకుంటుంటారు. నేనే పిఎం, ఏ మంత్రి ఇటు వచ్చావా లేదా, అటు పోండి అక్కడ పోండి, అటు చూస్తే అక్కడ ఏదో గందరగోళం ఉంది, అక్కడ ఏదో జరుగుతుంది అక్కడ. ఆ, సరే పోండి అక్కడ. అంటే వాళ్ళు ఒక దాంట్లో వాళ్ళు ఎట్లా అయితే పాపం తెలియకుండా ఒక ఒక పాత్రలోకి ఎక్కేశారు వాళ్ళు. అట్లా మనం కూడా రకరకాల పాత్రల్లో వెళ్ళేసి మనం దాంట్లో చాలా గొప్పగా ఊహించుకుంటుంటాం మనం. మనము కృష్ణుడి యొక్క భక్తులకి భక్తులకి సేవకులకి 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 సేవకులు. ఇది మన పొజిషన్, దిస్ ఇస్ అవర్ రైట్ పొజిషన్ అండి. అలా ఆ స్థితిని ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నా సరే వాళ్ళు మోస్ట్ అంటే అత్యంత ధైర్యవంతులు వాళ్ళే ఉంటారు. అండ్ అత్యంత అభిమానంగా అంటే ఆత్మాభిమానంగా వాళ్ళే ఉండగలరు. ఎస్, నేను కృష్ణుడి యొక్క సేవకుడిని నేను. అది అర్థమైన రోజు, ఆ స్థాయికి మనకు అవగాహన వచ్చిన రోజు, అది అనుభవించిన రోజు, ఆ రోజు మనం పొందేటువంటి ఆనందం దట్ ఈస్ హైయెస్ట్. లేకపోతే మనం చాలా పాత్రలు వేస్తూ ఉంటాం కదా. తల్లి పాత్ర, కొడుకు పాత్ర, వ్యాపారస్తుడి పాత్ర, అంటే యజమాని పాత్ర, వ్యవసాయం చేసే పాత్ర, నేను ఒక ఇంజనీర్ పాత్ర, రకరకాల పాత్రలు పోషిస్తుంటాయి ఇక్కడ. ఒక్కోసారి నేనే ఇంజనీర్ కావాలా, నేనే నేను నేను ఒక భర్తను కావాలా, లేకపోతే నేను ఒక కొడుకుని, లేకపోతే నేను ఒక కూతుర్ని కావాలా. ఈ పాత్రల్లో మునిగిపోతున్నాం మనం. అందుకే కృష్ణుడు మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన మనసష్టి అని ప్రకృతిస్తాను. యాక్చువల్గా మీరందరూ నా అంశాల్లో నాయన, మీరు మనసు బుద్ధి వీటి యొక్క విపరీతమైన వాటి యొక్క మోహంలో పడి మిమ్మల్ని మీరే ఆ, ప్రమాదాల్లో మిమ్మల్ని మీరే కష్టపడుతూ ఉన్నారు. నేను యాక్చువల్గా గుర్తించండి, మీరు నా అంశాలు మీరు అని చెప్పి భగవంతుడు మనకి యాక్చువల్గా మన అడ్రస్ చెప్తున్నాడు. ఆయనకి మనకున్న సంబంధం ఏంటో చెప్తున్నాడు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మన సంసిద్ధిం పరమం గతః. నన్ను చేరుకున్నటువంటి వాళ్ళు తిరిగి పునర్జన్మ ఈ దుఃఖాలయం అసలు మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు, పుట్టాల్సిన అవసరం లేదు. నన్ను చేరుకున్న మహాత్ములు అంతిమ అంతిమ లక్ష్యం చేరుకునేసారు వాళ్ళు. నన్ను ఫైనల్ డెస్టినేషన్ నేనే. సో నాప్నువంతి మహాత్మన, ఆ మహాత్ములు సంసిద్ధిం పరమం గతః, అల్టిమేట్ డెస్టినేషన్కి వచ్చేసారు వాళ్ళు. అల్టిమేట్ లక్ష్యం గమ్యానికి అది ఇదే అంతిమం, ఇంకేం లేదు ఇంకా. ఇక్కడికి వచ్చేసారు వాళ్ళు. అంతకాలే చ మామేవా స్మరణ్ముక్త్వా కలేవరం ఏ యా ప్రయాతి సా మద్భావం యాతి నా సత్ర సంశయ. డౌటే పెట్టుకోవద్దు. మరణ సమయంలో నన్నే తలుచుకుంటే కానీ నన్ను కానీ నీ దేహాన్ని వదిలితే నువ్వు ఖచ్చితంగా నన్ను చేరుకున్నావు, నువ్వు ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు ఇంకా. మన ఒరిజినల్ అడ్రస్ అక్కడ, మన ఒరిజినల్ ఫాదర్ అక్కడ ఉన్నాడు, తండ్రి అక్కడ ఉన్నాడు, తల్లి అక్కడే ఉంది. అక్కడ ఇంకా పెద్ద పరివారం ఉంది, భక్తులు. ఆ లోకం ముక్కాలు ముక్కాలు భాగం ఆ లోకం. మనం ఉండే కొట్టుమిట్టలాడే ఈ జైలు కాలు భాగమే ఇది. మనది ఇదే ఓ అనుకున్నాం అనుకోండి, ఇంతకంటే మించింది లేదనుకున్నాం అనుకోండి, అది మన మూర్ఖత్వం అవుతుంది. సో ఇలా ఇలా చెప్పిన తర్వాత, ఇలా పృథు మహారాజు భూమిని ఆ, అంటే ఆమె చెప్పిన దానికి ఈయన ప్రతిస్పందించిన తర్వాత మళ్ళీ భూమి ప్రార్థన చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు కొంచెం దారికి వచ్చింది, ఇప్పుడు ఆ దారికి వచ్చింది ఇప్పుడు. కోపగ్రస్తుడైన పృథు మాటలు విని భయంతో భూమి చేతులు కట్టుకొని పలకడం ప్రారంభించింది. ఏమని చూద్దాం. ఎన్నో రూపాలు విస్తరించి గుణాలతో నిండిన విరాట రూపము దివ్యత్వంలో భౌతిక ప్రభావాలకు అతీతంగా ఉండే మీకు నా ప్రణామాలు. మీరు అనేక రూపాలుగా విస్తరిస్తున్నారు ఇక్కడ. విరాట రూపంతో గుణాలు నిండినటువంటి విరాట రూపం కూడా మళ్ళీ మీరే. విరాట రూపంతో మొత్తం సృష్టిని మీరు దాన్ని ఏమంటారు, మెయింటైన్ చేస్తున్నారు. దాని యొక్క అస్తిత్వాన్ని మీరు కాపాడుతున్నారు.
మీరు దివ్యత్వంలో ఉండేవాళ్ళు కాబట్టి మీరు భౌతిక ప్రభావాలకి అతీతంగా ఉన్నారు మీరు. కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు ఇక్కడ. ఏ ప్రభావం మిమ్మల్ని లోపరచలేదు. కాబట్టి మీకు నా ప్రణామాలు. స్వరాటులైన మీరు జనులందరికీ నన్ను ఆశ్రమివ్వమని సృష్టించారు. మీరు స్వరాట్ అంటే మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోవచ్చు. మీరు స్వరాట్. కానీ ఆ స్వరాటులైన మీరు ఏం చేశారు? నన్ను సృష్టించారు దేనికోసం? ఆశ్రయం ఇవ్వమని చెప్పి. మీరే నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు తప్ప నాకు ఇంకెవరు ఆశ్రయం ఇవ్వగలరు? అంటే మీరే సృష్టించారు ఆశ్రయం అని. కాబట్టి మళ్ళీ మీరే నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. మరి నేను ఎవరికి పోయి సృష్టించిన మీరే కదా, నేను మీకే చెప్పుకోవాలి. మీరే నాకు ఆశ్రయం కావాలి. ఏ మొక్కని మీరు నాటారో మళ్ళీ మీరు సొంత చేతులతో మీరు తుంచితే ఎట్లాగా అని చెప్తాను. కరెక్ట్. మరి ఆయన సృష్టించినప్పుడు మరి ఆయన చెప్పినట్టు వినాలి కదా. ఆయన కోరుకున్నప్పుడు చేయాలి కదా. ఇందాక మనం ఎగ్జాంపుల్ గా మనం మందిరంలోకి వస్తున్నాము. అహో లక్ష్మణ అంట, అయ్యో నాకు ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది. సరే, మన యొక్క వినయం మన యొక్క శ్రద్ధను గమనించి మనకి సేవ ఇస్తున్నా అంటే ఆ సేవ ఇచ్చిన వల్లే మళ్ళీ మనం వాళ్ళ మీద మనం మన యొక్క అజమాయిషి చూపిస్తున్న తర్వాత మరి ఆయన ఉండబట్టి మనం ఎక్కడో ఉన్నాము, లేదా ఆ ఉండబట్టి ఎక్కడో ఉన్నాం మనం. మనకి ఆశ కల్పించారు, లేదా మనకి ఈ సేవ మనకి ఇచ్చారు భగవం తీసుకోవడానికి. సరే, ఈ రోజు మనకి కాదంటున్నారు, మనం ఇంకో సేవ చేసుకుంటాము. ఓకే, మేబీ మనకంటే బాగా చేసే వాళ్ళు వచ్చారేమో, భగవుడికి అది ఇంకా మేలు జరుగుతుందేమో ఆ సేవ వల్ల. ఏమో మనకి ఇప్పుడు ఆ శక్తి ఆ సామర్థ్యం ఇప్పుడు మనకు లేదేమో. పర్వాలేదు, మనకి ఈ సేవనే దొరికింది కదా, హ్యాపీగా సో ఆ యొక్క భావన బద్ధజీవులైన మనకి ఇదే పెద్ద ఆటంకం. ఆ భావన ఉండట్లేదు. కాబట్టి ఇప్పుడు నాకు ఎవరు ఆశ్రయించగలుగుతారు? కరెక్టే, మరి ఆయనే సృష్టించి ఆయనే ఆశ్రయం ఇవ్వాలి కాబట్టి ఆయన చెప్పినట్టు మనం నడుచుకోవాలి. ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. ఆ కృతజ్ఞత మనకు ఉండాలి. అవకాశం ఉంటే కారణం అడగొచ్చు మనం. లేదా ఎందుకు రేబ్బా వాళ్ళు ఏం చేసినా మనం మంచిగా చేస్తారని చెప్పించేసుకొని పోతూ ఉండాలి. అంతకు మించి మనం నేను చేశాను, నేను లేకపోతే ఇది ఎట్లా అవుతుంది, అది ఎట్లా అవుతుంది, ఇది జరిగిపోతే అది ఎట్లా అంటారంటే సో మనం టోటల్గా దాన్ని మనం కబ్జా చేయాలనుకుంటున్నాం మనం. మీ అచింత్యమైన శక్తితో జనులను సృష్టించి పోషించి మీరు రక్షిస్తున్నారు. ధర్మాన్ని కఠినంగా పాటిస్తున్నారు. అలాంటప్పుడు నన్ను చంపడానికి ఆతృతగా ఎలా ఉన్నారు? ఇన్ని గొప్ప గుణాలు పెట్టుకొని కఠినంగా ధర్మాన్ని పాటిస్తున్నారు. మరి నన్ను ఎందుకు ఇలా చంపడానికి ప్రయత్నిస్తున్నారు? ఎందుకు ఇంత ఉత్సాహంగా ఉన్నారు మీరు? ఎందుకు కృతనిశ్చయంతో ఉన్నారు? నేను ఎక్కడికి పోయినా నాయనకాలే వర్గిస్తున్నారు మీరు నన్ను చంపడానికి. మాయచే ప్రభావితమైన సామాన్యులు మీ కార్యములను అర్థం చేసుకోలేరు. మీరు ఒక్కరే అయినప్పటికీ మీ అత్యంతమైన శక్తి అనేక రూపాలుగా విస్తరిస్తారు. బ్రహ్మ ద్వారా విశ్వాన్ని కూడా సృష్టించారు. కరెక్టే, మాయా ప్రభావితమైన మనము జనసామాన్యులం భగవంతుడి కార్యాలు ఎలా అర్థం చేసుకోగలుగుతాం మనం? కాబట్టి అడగాలి, ఆచార్యుని అడగాలి. కాబట్టి గురువులను అడగాలి మనం, ఎందుకు ఇలా భగవంతుడు చేస్తున్నాడు, ఈ వెనకాల గల ఉద్దేశం ఏంటి అడిగితే మనకు తెలుస్తుంది. అలాగే మనం ఆ నన్ను ఎందుకు ఈ సేవ నుంచి ఈ సేవకు మార్చారు, లేదా నన్ను ఎందుకు దీంట్లో ఇలా వెళ్ళమంటారు అడగచ్చు, మనం తప్పే లేదు. అడిగి మనకు కావాల్సినవన్నీ మనం క్లారిఫై చేసుకోవచ్చు. అలా కాకుండా మనమే ఊహించేసుకొని మనకు మనమే ఆ, తీర్మానాలు చేసుకొని మనకు మనమే ఇది చేసుకున్నాం అనుకోండి, నష్టం మనకి. ఎంత అపరాధాలు చేస్తామో అంతకంటే దారుణం కిందకు పోతానే ఉంటాము. మీరు నాకు ఇస్తా అని చెప్పారు కదా గతంలో, మరి నాకు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే దానికి కూడా కారణం ఉంటుంది. అది ఆ కారణాన్ని అర్థం చేసుకొని అంత మనసుతో కూడా మనకు ఉండాలి. ఎందుకంటే ఆ టైంలో ఆవేశంగా ఉంటాం మనం. ఏం చెప్పినా మనం ఊహు ఊహు అంటూనే ఉంటాం మనం. లేదు, నన్ను ఇది చేయడానికి, మమ్మల్ని తప్పించడానికి, మమ్మల్ని అట్లా చేయడానికి ఇట్లా చేయడానికి. సరే, వాళ్ళకి అర్థమైపోద్ది. ఓకే, సో మొత్తానికి దాన్ని నీకు అబంధస్లో పెట్టుకోవడానికి నువ్వు ఈ విధంగా నువ్వు ఆ వ్యామోహంలో పడి నువ్వు ఏం మాట్లాడుతావు నీకే అర్థం కావట్లేదు. వరాహ రూపంలో నన్ను గర్భోదక సముద్రం నుండి రక్షించావు ఒకప్పుడు నువ్వు.
ఇప్పుడు వీరుడు రూపంలో నన్ను చంపడానికే వచ్చావు. నేను మీ సృష్టిలో భాగమే కావున నీకు ప్రణామాలు అర్పిస్తున్నాను. ఒక విధంగా భూమి ఏంటి కారణం అని ఒక విధంగా ఆమె అడగడానికి ప్రయత్నిస్తుంది. ఇలా ఉన్నవాళ్ళు నా మీదకి ఎందుకు ఈ విధంగా రావడానికి ప్రయత్నించారు? ఎందుకు ఈ రోజు కృత నిశ్చయంతో నన్ను దయచేసి నాకు కారణం చెప్పండి అని అడగడానికి ప్రయత్నిస్తుంది. అడిగే విధంగా ఈ భావన ఉంది. రెండు, ఈ ఈ స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏమాత్రం ఎన్ని రకాలుగా మనం వచ్చి సంజయ్ చెప్పిన ఆయన వినడం లేదు కాబట్టి అసలు ఏం జరిగిందని నేను చెప్పాలి ఇప్పుడు. ఎందుకు నేను ఆ గింజల్ని వాళ్ళు విత్తనాలు వేసినా సరే నేను ఆ ఉత్పత్తి కానికుండా నేను దాన్ని కానికుండా నేను చేశాను, యజ్ఞ భాగం తీసుకొని కూడా ఆ కారణం నేను చెప్పి అది ఆయన ఓకే, నా యొక్క నేను చేసిన ఈ కార్యంలో కొంత ధర్మం ఉందని ఆయనకి అనిపిస్తే ఆయన వదిలేస్తాడు. ఎస్, నువ్వు చెప్పిన దాంట్లో ధర్మం ఉంది, ఓకే పర్వాలేదు, అయిపోయింది ఏదో అయిపోయింది, నేను చూసుకుంటా మిగతాది, ఇక నువ్వు నీ పని నువ్వు చూసుకో అని అంటుంది. ఇంకా ఫ్రీ, అక్కడ అయిపోయినట్టే ఇంకా అక్కడితో. కాబట్టి ఒకటే అర్థం అడిగే దీని వెనకాల ఉన్న కారణం ఏంటి, నన్నే ఎందుకు ఈ విధంగా నన్ను వేధిస్తున్నారు, దానికైనా కారణం అడిగే భావన ఉంది ఇక్కడ. రెండోది, లేదు నేను ఇలా అవడానికి ఇలా చేయడానికి గల కారణం ఇవి ఇవి ఆ, ఈ అంశాలు ఉన్నాయి అని ఆమె ఇంకొంచెం ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికైనా ఆమె మొగ్గు చూపుతూ ఉండాలి ఇప్పుడు. అది ఏంటో అనేది నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తాం, 18వ అధ్యాయంలో. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जय गौर प्रेम।